వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరున్న ధవళేశ్వరం దగ్గర బాబా టెంపుల్ అయితే మీ అందరికీ చూపించబోతున్నానండి. ఈ బాబా టెంపుల్ అనేది దీంట్లో ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ విషయాలు ఏమిటి అనేది తెలుసుకునే ముందు నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అన్ని టెంపుల్లో కాకుండా ఇక్కడ నల్లరాతి విగ్రహం అనేది ఉంటుంది. బాబా గారు మన ముందుకొచ్చి కూర్చున్నట్టుగానే ఉంటుంది ఇక్కడ విగ్రహం. భక్తులు నిర్మించిన మందిరానికి చుట్టుపక్కల దూర ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. గురువారం వస్తే అస్సలు ఖాళీ ఉండదు. ఉత్తి రోజుల్లోనే భక్తులు వస్తారు, గురువారం అయితే ఇంక అస్సలు ఖాళీ ఉండదు. శరణు శరణు అంటూ బాబాగారి దగ్గరికి వచ్చి శరణు వేడుకుంటారు ప్రజలు. ధవళేశ్వరం గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ బాబాగారిని అయితే నిర్మించడం జరిగింది. అప్పుడు అనేక ప్రజలు వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్య పూజలు, నిత్యహారతి, ఇలా నిత్య అన్నదానం కూడా జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది భక్తులతో ఎప్పుడూ కూడా బాబాగారి టెంపుల్లో అనేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రజలు అనేక కోరికలు కోరుకుని వాళ్ళ కోరికలు తీరడానికి కొన్ని వారాలు చేస్తారు, లేకపోతే కొన్ని ప్రసాదాలు అయితే పంచిపెడతామని మొక్కుకుంటారు. ఇలా బాబాగారి దగ్గర అన్ని కోరికలు తీర్చుకుని అన్నీ మొక్కుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా. అనేక మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ద్వారకామాయి కూడా ఉంది. ద్వారకామాయి చూడడానికి ఎక్కడి నుంచో భక్తులు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ. అలాగే వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ భోజనం చేసి అయితే వెళ్తారు. బాబాగారి భోజనం తింటే అనుగ్రహం అంటే మంచి జరుగుతుందని భావిస్తారు ఇక్కడి ప్రజలు అయితే. మన పాపాలన్నీ పోవడానికి ఇక్కడ నిత్య దుని కూడా అలాగే వెలుగుతూ ఉంటుంది. చాలామంది భక్తులైతే వాళ్ళ పాపాలు పోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి అయితే దండం అయితే పెట్టుకుంటారు. దుని దగ్గర ఏమైనా కూడా తెచ్చి వేస్తూ ఉంటారు, ఎందుకంటే సర్వ పాపాలు పోతాయి. ఆ దుని అంటే చాలా పవిత్రమైనది. ఈ ఆలయం చుట్టూ చల్లటి వాతావరణం నెలకొల్పబడి ఉంటుంది. ఆలయం చుట్టూ చెట్లయితే ఉంటాయి. వేప చెట్టు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సేద తీరుస్తూ గాలినైతే ఇస్తుంది. వేప చెట్టు కూడా కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఉందంట. ఇంకా ఇక్కడ బాబాగారి చరిత్రలోకి వెళ్తే ధవళేశ్వరం గ్రామంలో 1942వ సంవత్సరంలో శ్రీ సాయిబాబా గలవారి పేరునతో ఒక అజ్ఞాత వ్యక్తి ఈ ప్రదేశానికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తి ఇక్కడ ఉడతా వంశస్థుల వారితో కలిసి వారి సహాయంతో చిన్న సిమెంట్ విగ్రహం అయితే పెట్టడం జరిగిందంట. విగ్రహం ఇక్కడికి తెచ్చిపెట్టి వాళ్ళకి చెప్పి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ వ్యక్తిని ధవళేశ్వరం ప్రజలు అలాగే కొంతమంది అయితే వెతకడం జరిగింది. ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ఎక్కడ ఇంకా కనిపించలేదంట. చుట్టుపక్కల వెతికినా ఎందరికీ చెప్పినా ఆ వ్యక్తి జాడైతే తెలియలేదంట. అప్పుడు స్వయంగా సాయిబాబా వారే వచ్చి ఇక్కడ విగ్రహం పెట్టారని అందరూ అనుకున్నారు. అప్పటి నుండి పూజలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మందిరం 1988వ సంవత్సరంలో శిథిల అవస్థకు చేరడంతో ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం అయితే జరిగింది. ఆ సమయంలో ఇక్కడ బ్లాక్ స్టోన్ విగ్రహం ప్రతిష్ఠించి శ్రీ గణపతి, శ్రీ చక్ర సహిత సాయినాథుని విగ్రహ ప్రతిష్ఠ ఇక్కడ జరిగింది. అప్పుడు నుండి ఈ బాబావారికి నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే అమ్మవారికి శ్రీ చక్రము పూజలు భక్తిగా జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారు ఉండడం అనేది మరొక విశిష్టత. ఇక్కడ ఈ అమ్మవారిని చూడడానికి కూడా అనేక మంది వస్తూ ఉంటారు. శ్రీచక్రం అనేది చాలా విశిష్టత కూడిన అమ్మవారంట. మంది భక్తులైతే ఇక్కడ శ్రీచక్రం ఉండడం అనేది, ఇక్కడ అమ్మవారు ఉండడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నారు. శ్రీచక్రం అనేది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇక్కడ ఉండదు. అలాంటిది ఇక్కడ బాబావారి దగ్గర ఉన్నదంటే ఒక అదృష్టంగా భావిస్తున్నారు. అమ్మవారికి కూడా ఎప్పుడూ పూజలు ఆపకుండా నిత్య పూజలు, నిత్యహారతి బాబాగారితో పాటే చేస్తున్నారు. అలాగే ఇక్కడ అమ్మవారు కూడా దసరా వస్తే పూజలు కూడా చాలా బాగా జరుగుతాయంట. దసరా వచ్చినాడు కుంకుమ పూజలు, అలాగే భక్తులతో కిలకిలలాడిపోతుంది ఈ టెంపుల్. దసరా పండగ వచ్చినప్పుడు ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎవరూ కూడా మానకుండా వచ్చిన భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు ఏమన్నా ఉంటే బాబా గారికి, అమ్మవారికి చెప్పుకుని వెళ్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కోరికలు తీర్చే సాయినాథుని మహత్యం అయితే ఇక్కడ బాగా ఉందని అందరూ చెప్పుకుంటూ ఉంటున్నారు.
ఇక్కడ షిరిడీలో ఉంటున్నట్టు శ్రీ ద్వారకామాయి కూడా కట్టారు. శ్రీ ద్వారకామాయి చూడ్డానికైతే అందరికీ అదృష్టం ఉండాలి. అలాంటిది ఈ రాజమండ్రిలో ధవళేశ్వర గ్రామంలో ఈ టెంపుల్లో ఉండడం అనేది ఒక అదృష్టం. ద్వారకామాయిలో ఉన్నట్టు సాయిబాబా విగ్రహం, అలాగే సాయిబాబా వారి పొయ్య, సాయిబాబా వారి పీఠం, శ్యామకర్ణ అనేది ఇవన్నీ ఇక్కడ అయితే ఉన్నాయి. సాయిబాబా గారి పాదాలని దర్శించుకుని మనం వేడుకుంటే మన సర్వ పాపాలన్నీ పోతాయనేది భక్తుల నమ్మకం. ఇక్కడ షిరిడీలో ఉన్నట్టు ఇక్కడ ద్వారకామాయి ఉండడం, అలాగే ఇక్కడ బాబాగారి వాడిన కుండ ఉండడం, కొన్ని వస్తువులైతే సేకరించడం అనేది ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఉన్న గుడి ఒక అదృష్టంగా భావిస్తున్నారు ప్రజలు. అలాగే ఇక్కడ ఎప్పుడూ కూడా నిత్య అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. మనం తోచిన విధంగా విరాళం అయితే ఇవ్వచ్చు. మనం ఇచ్చిన విరాళానికి వాళ్ళైతే రిసిప్ట్ ఇచ్చి మన గోత్ర నామాలతో పూజలు కూడా జరిపిస్తున్నారు. మన తోచిన విధంగా మన దగ్గర ఎంతుంటే అంత అయితే ఇవ్వచ్చు. ఇక్కడ అన్నదాన విశిష్టత అయితే చెప్పనవసరం లేదు. అనేక మంది భక్తులకి కడుపు నింపుతున్నారు. రోజు నిత్య అన్నదానం ఉండడం అనేది ఒక అద్భుతం. అలాగే గురువారం వచ్చేసరికి అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, చుట్టుపక్కల భక్తులు కూడా వస్తూ ఉంటారు. వీళ్ళు రోజు అన్నదానం చేస్తూ, అలాగే కొంచెం అన్నదానం డెఫ్ అండ్ స్కూల్కి మార్నింగ్ ఈవినింగ్ సరిపడా అన్నదానం ఈ గుడి తరపునైతే పంపించడం అనేది ఒక విశిష్టత. ఏదేమైనా సరే ఇక్కడ బాబాగారు కొన్ని వేల కడుపులైతే అన్నదానంతో నింపుతున్నారు. ఇక్కడ బాబాగారు వల్ల అందరి కడుపులు అయితే నిండుతూ ఉన్నాయి. నిత్య అన్నదానం జరగడం అనేది ఇక్కడ ఒక విశిష్టత కింద చెప్పొచ్చు. ఇక్కడ నిత్యం మేలుకొలుపు హారతితో మొదలయ్యి నిత్య పూజ, మధ్యాహ్న హారతి, అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కార్యక్రమాలన్నీ కూడా వచ్చిన భక్తులకి పంతులు గారు, అక్కడ ఉండే ఇన్ఛార్జీలు అందరికీ తెలియబరుస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకా బాబాగారి విగ్రహం కోసం బాగా క్లియర్గా చెప్పాలి అంటే గనక ఇక్కడ స్పెషల్ ఏంటంటే బాబాగారి విగ్రహం బ్లాక్ కలర్లో ఉండటం. ఇక్కడ బాబాగారు 1942లో విగ్రహం శిథిలమైపోతే 1988వ సంవత్సరంలో ఒక భక్తుడికి కలలో కనిపించారు. బ్లాక్ విగ్రహం కనిపించింది. కలలో కాబట్టి బ్లాక్ అనుకుని అతను తెల్ల విగ్రహం అయితే ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆ విగ్రహం తీసుకొచ్చేసరికి కాళ్ళు అయితే విరగడం జరిగింది. తరువాత నాకు కలలో కనిపించింది నల్లరాయి విగ్రహం కదా, అందుకేనేమో అని చెప్పేసి ఆ భక్తుడు అనుకుని నల్లరాయి విగ్రహం అయితే పురమాయించారంట. షిరిడిలో ఉన్న శ్రీ ద్వారకామాయి నిర్మించారు. ఇక్కడ శ్రీచక్రం అమ్మవారికి నిత్య పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విగ్రహం వెనుక అనేక రహస్యాలైతే ఉన్నాయి. ఈ గుడికి సంబంధించి షిరిడీలో ఒక హోటల్ అయితే ఉంది. మీకు ఎవరికైనా షిరిడీ వెళ్ళాల్సినప్పుడు రూమ్స్ కావాలితే గనక ఇక్కడికి వచ్చి అయితే బుక్ చేసుకోవచ్చు. నాన్ ఏసీ ఉంది, ఏసీ ఉందంట. అలాగే ఎవరికైనా రూమ్స్ కావాలితే గనక బుక్ చేసుకోవచ్చు. ఆ సదుపాయం కూడా ఇక్కడ ఉంది. డైరెక్ట్గా మీరు ఫోన్పే చేసినా, ఫోన్లో మాట్లాడినా కూడా బుక్ చేసుకోవచ్చు. భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా షిరిడీలో కూడా ఉండడం అనేది ఒక ప్రత్యేకత కింద చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఉండడం కూడా ఒక విశిష్టత కింద చెప్పుకుంటున్నారు. ఆ దత్తాత్రేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలైతే 108 చేసుకుని బాబాగారికి ఏమైనా కోరికలు కోరుకున్న వాళ్ళు కూడా అక్కడే ప్రదక్షిణలైతే చేసి వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయ కొట్టేసి లోపలికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. బాబాగారి అనుగ్రహం వచ్చిన ప్రజలందరి మీద ఉండడంతో వచ్చిన భక్తులు మరలా రావడానికైతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ రాజమండ్రి పక్కన ధవళేశ్వరంలో ఇలా బాబా టెంపుల్ ఉండడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నారు ప్రజలు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా భక్తితో వచ్చి తమ కోరికలు ఏమన్నా ఉంటే చెప్పుకొని బాబాగారి అనుగ్రహం పొంది వెళ్తున్నారు. బాబాగారి హారతిలో అయితే అనేక మంది పాల్గొన్నారు. నేనైతే అంతమంది ఉంటారేమో అని అనుకోలేదు. కానీ లాస్ట్ వరకు కూడా బాబాగారి హారతి వరకు కూడా ప్రజలుండి బాబాగారి హారతి అయిన తర్వాత భోజనం చేసే వెళ్తున్నారు ఇక్కడి ప్రజలు. అన్నదానం అంటే ఒక రైసు ఒక సాంబారు పెట్టేస్తారేమో అనుకున్నాను నేను. కానీ ఇంతలా పెట్టడం అనేది నేను ఎక్కడా చూడలేదు. అన్నదానం కూడా ఎంత అంటే అంత నీట్గా చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. ప్రతిదీ కూడా ఎంత తింటానంటే అంత కడుపు నిండా పెడుతున్నారు. అడిగితే లేదనకుండా అలాగే అన్నదానం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే మీకైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఐటమ్స్ అయితే నేను వెళ్ళిన నాడు పెట్టడం అయితే జరిగింది. ప్రతిరోజు కూడా మార్చి మార్చి ఐటమ్స్ అయితే వండి పెడతారంట. బాబాగారి హారతిలో ఇంతమంది పాల్గొని వాళ్ళు భోజనం చేసి వెళ్ళడం అనేది ఇక్కడ విశిష్టత కింద చెప్పుకుంటున్నారు.
ఇక్కడ బాబా గారిని తలుచుకోవడం వల్ల సర్వ పాపాలు పోతాయని, అలాగే కోరిన కోరికలు తీరుస్తారని బాబా గారు ఉద్యోగాలు లేకపోయినా, అలాగే ఎవరికైనా బిడ్డలు లేకపోయినా, అలాగే ఎవరికైనా అప్పుల బాధలు ఇంకా ఏ బాధలు ఉన్నా సరే ఇక్కడ బాబా గారు అయితే స్పష్టంగా తీరుస్తారని ప్రజలు నమ్మి ఇక్కడికి వచ్చి ఇలా పూజలు చేయడం అనేది ఒక మంచిగా చెప్పుకోవచ్చు. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా అనేక మంది భక్తులకి చెప్పి తీసుకురావడం అనేది ఇక్కడ విశిష్టత కింద ఉంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ పూట కూడా భోజనం లేదు అనకుండా ఉండండి కాసేపు అని చెప్పేసి అందరికీ భోజనం పెట్టేసి వచ్చిన వాళ్ళు కూడా సాయం చేసి ప్లేట్లు తీసి ఇవన్నీ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ గుళ్ళో అనేక పూజలు జరుగుతున్నప్పుడు కూడా అందరికీ తెలియబరుస్తారంట. ఇక్కడ శ్రీచక్రం పెట్టడం అనేది ఒక అద్భుతంగా భావిస్తున్నారు. అలాగే ఆడవాళ్ళందరూ కూడా కుంకుమ పూజలు, అలాగే బాబా గారి దగ్గర అమ్మవారు ఉండడం అనేది ఒక ప్రత్యేకత కింద చెప్పుకుంటున్నారు. అమ్మవారికి నిత్య పూజలు చేస్తున్నారు బాబా గారితో పాటు. బాబా గారు అమ్మవారి పీఠం ఇక్కడ ఉండడం అనేది ఒక అద్భుతంగా మహా అద్భుతంగా ఉండడం అనేది కింద చెప్పుకుంటున్నారు. రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలు కూడా ఇలా చూడడానికి దర్శించుకోవడానికి అందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి. బాబా గారి అనుగ్రహం లేకుండా, అలాగే బాబా గారి ప్రేరణ లేకుండా ఇక్కడ ఇలాంటివి జరగవని భక్తులందరూ నమ్ముతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత తోచిన విధంగా సాయిబాబా గారికి సేవ చేసుకుని వెళ్తూ ఉంటారు ప్రజలందరూ. ఇలాంటి పుణ్యక్షేత్రానికి అందరూ తప్పకుండా వెళ్ళి చూడాల్సిన ఒక ఆలయంలో ఈ ఆలయం కింద అయితే చెప్పుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఆలయం ఉండడం అనేది ఒక విశిష్టత కింద అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి దేవాలయాలు ఎక్కడైనా ఉంటే గనక నాకైతే కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్ వల్ల నేనైతే అక్కడికి వెళ్ళి వీడియో తీయడం వల్ల ఫోన్లోనైనా అందరూ చూసి దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. బాబా గారిని ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసి ఇక్కడ జరిగే విషయాలన్నీ తెలుసుకుని బాబా గారి అనుగ్రహం అయితే పొందండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఒక అదృష్టం అయితే ఉండాలి కదా మరి. రాజమండ్రి చుట్టుపక్కల దేవాలయాలు చూడాలంటే నా ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. నచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్. జై సాయిబాబా.